క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకునడా. ఈ మాటలు యేసు ప్రభువారు తన యొద్దకు వచ్చిన శాస్త్రులు పరిచయులతోనూ తెలియజేసినట్లుగా మనం చూడగలం. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన యెడల, ఈ లోకంలో మనము ప్రతిదానికి ఒక లెక్క వేసుకొని జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఒక గోపురం కట్టాలనుకున్నా, ఒక మందిరం కట్టాలనుకున్నా, లేకపోతే ఒక పెళ్లి చేయాలనుకున్నా, లేకపోతే మనం ఎక్కడైనా ఒక స్థలం కొనాలనుకున్నా, ప్రతిదానికి ఒక లెక్క వేసుకొని ఉంటామన్నమాట. కట్టింపగోరిన యెడల దాన్ని కొనసాగించుటకు, ఒకవేళ మనము ఇల్లు కట్టించాలని ఇల్లు కట్టించాలని ప్లాన్ చేసుకున్నప్పుడు దానికి అవసరమైన మనీ మన దగ్గర ఉందా లేదా, లేకపోతే చదువు విషయంలో కావచ్చు, ప్రతి దాని విషయంలో మనము ఒక లెక్క చూసుకుంటాం అన్నమాట. కావలసిన తన యొద్ద ఉన్నదో లేదని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకునడా. అంటే ప్రతి దాని విషయంలో మనము లెక్క చూసుకునేవారిగా ఉంటారు. చాలా వరకు అది కామన్గా ఉంటారు. ఎవరు కూడా అంటే ఇష్టమున్నట్టుగా ప్రారంభించేసి ఇష్టమున్నట్టుగా వదిలేస్తే చాలామంది ఏమంటారు, వీళ్ళు ప్రారంభించారు కానీ కొనసాగించలేకపోయారు అని హేళన అయిపోతారనమాట. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టాలనుకున్నా, గోపురం కట్టాలనుకున్నా, పిల్లల్ని గొప్ప చదువులు చదివించాలనుకున్నా, పెళ్ళి చేయాలనుకున్నా, ముందు మన దగ్గర ఎంత ఉంది, ఎలా చేస్తాము ఏంటి అనేది ఒక లెక్క, ఒక ప్లాన్ అనేది వేసుకుంటారు కదా అని ఇక్కడ యేసయ్య వారిని అడుగుతున్నారు. ఒకవేళ మీరు లెక్క వేసుకోకపోతే మీరు మొదలుపెట్టి ఆ తర్వాత అది కొనసాగింపలేకపోయినందుకు అని మీరు ఏమైపోతారు, సిగ్గుపడిపోతారన్నమాట. అలాగే దేవుని రాజ్యంలోకి మీరు వచ్చినప్పుడు కూడా మీకు ఒక లెక్క ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండడానికి ఒక లెక్క ఉండాలి. ఎలాగ పడితే అలా కాదు. ఇష్టం ఉన్నప్పుడు రావడం, ఇష్టం లేకపోతే మానేయడం, ఇష్టం ఉంటేనేమో కంటిన్యూగా రావడం, ఇష్టం లేకపోతే అసలు రాకుండా ఉండడము, లేకపోతే సమయానికి రావాల్సింది లేటుగా రావడం, అంటే ఇష్టం ఉన్నట్టు రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎలాగైతే ఈ లోకంలో ఏదైనా ఒకటి చేసినప్పుడు ఒక ప్లాన్డ్గా చేస్తారో, దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో కూడా మీరు ఒక లెక్క ప్రకారం ఉండాలి అని ఇక్కడ యేసయ్య తెలియజేసినట్లుగా మనం చూడగలమట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఉన్న ప్రతి దానికి మనం లెక్క వేసుకుంటాము. ఇలాగ చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇంత దాచుకోవాలి, ఇంత ఖర్చు పెట్టుకోవాలని. కానీ దేవుని రాజ్యంలోకి వచ్చేసరికి మనకు అసలు లెక్క ఉందా? మనము లెక్క ప్రకారం జీవిస్తున్నామా? రాజ్యానికి వెళ్ళాలన్న ఆశతో జీవిస్తున్నాం, లేకపోతే యేసయ్య రక్షించుకున్నాడు కదా, ఏదో ఒక దేవుడు మనకి లోకంలో ఉండాలి కదా అని మనము అనుసరిస్తున్నామా అనేది మనము గమనించుకోవాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. లోకంలో ఉన్న వాటికి మీరు లెక్క వేసుకుంటే అది మీరు కొనసాగించవచ్చు, కానీ అది లోకంలోనే ఉండిపోద్ది. కానీ దేవుని రాజ్యం కొరకు మీరు లెక్కేసుకొని ఆ లెక్క ప్రకారము ఆ జీవితాన్ని జీవిస్తూ ఆయనను ఆనందింపచేస్తూ ఆయనలో మీరు ముందుకెళ్తే నిత్యత్వంలో మీకు బహుమానం అనేది నిత్యము ఉండేది అక్కడే అనేది మనం గుర్తుంచుకోవాలి అని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో జీవించడానికి లెక్క వేసుకోవడమే కాదు, కానీ నిత్యత్వంలో మన జీవితానికి మనము లెక్క వేసుకొని మంచిగా అక్కడ జీవించడానికి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అటువంటి కృపా జ్ఞానం మనందరికీ కలుగునుగాక. ఆమేన్.